ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా గర్వించదగ్గ విలేకరు ఎవరైనా ఉన్నారంటే సోయబుల్లా ఖాన్. వారు నిజంగా నిష్పక్షపాతంగా వీరోచిత పోరాటం చేసి నిజాం యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇలా సమాజాన్ని సమసమాజ స్థాపన చేయాలి, మనం నిర్భయంగా రాయాలి వార్తలు అని చెప్పి ఆ రోజు వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకించే వినయాలు ఏమని ఉంటే భయపడకుండా వాస్తవాలు బయటపెట్టిన గొప్ప విలేకరి సోయబుల్లా ఖాన్. వారు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ఎవరికి భయపడకుండా నిర్భయంగా రాశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి పత్రిక సోదరులతో ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా కోరుతా ఉన్నాను, కొద్దిగా స్వార్థం బయట పెట్టుకోండి, స్వార్థం పక్కకు పెట్టుకోండి, నిర్భయంగా వాస్తవాలు సోయబుల్లా ఖాన్ యొక్క ఆశయాలను, సోయబుల్లా ఖాన్ తీసుకున్న నిర్ణయాలను ఎవరైతే ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు శిక్షించినప్పటికీ సమాజాన్ని నిజం దాచట్లేదు. వాళ్ళ చేతులు తీయొచ్చు కానీ నిజాన్ని ఎవరు దాపట్టలేరు. కాబట్టి ఇలా నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినామంటే సోయబుల్లా ఖాన్ గారి యొక్క వార్తలు, సోయబుల్లా ఖాన్ సంపాదకీయాలు, వాళ్ళు రాసిన వ్యాసాలు ఇవాళ ప్రజలను అంటే చైతన్యవంతులు చేసి ఇలా తిరుగుబాటు తెచ్చిందంటే అంత గొప్ప విలేకరు సోయబుల్లా ఖాన్ గారికి నిజమైన మనం అందరం అంటే ఎప్పుడు నిజమైన అంటే మనమందరం నిజమైన వార్తలు రాయాలి. ఇలా ఎవరి మీద పక్షపాత ధోరణితో వార్తలు రాయాలి, వాస్తవాలు రాయాలి. ఏ లీడర్ అయినా ఇలా ఈ సమాజం అంతా ప్రజాస్వామ్యంలో బహుపార్టీ విధానం వచ్చింది. బహుపార్టీ విధానం వచ్చినప్పటికీ ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతూ, ఒక వ్యక్తికి ఒత్తాసు పలుకుతూ, ఒకరిని అందాల మెక్కించే విధంగా కూడా వార్తలు రాయాలి. ఏమున్నా వాస్తవాలు రాయాలి. వాస్తవాలు ఇలా పేపర్ చదివినామంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్త వచ్చిందంటే నగ్న సత్యం ఉండాలి, ఒక పేపర్లో వార్తలు వచ్చినట్టు నగ్న సత్యం ఉండాలి. అప్పుడే నిజమైన విలేకరు అనుభవపడతాడు, పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి ఇలా దిశగా మన షాద్నగర్లో ఒక 20% ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం. కాబట్టి సోయబుల్లా ఖాన్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే మనమందరం కూడా ఇలా నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీరు నిక్కచ్చిగా వార్తలు రాయండి, వాస్తవాలు రాయండి. సమాజాన్ని సమసమాజ స్థాపనని ఇలా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా సోదరునికి, ప్రతి పత్రికా సోదరులకు అందరూ కూడా, ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, వాస్తవాలు రాయాలి, ఈ సమాజాన్ని సమసమాజ స్థాపనకి మేలు చేయాలని చెప్పి మీ అందరినీ సోయబుల్లా ఖాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు స్వాతంత్రం అప్పటికి రాలేదు. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్నటువంటి దశలో ఒక విలేకరిగా ఉండి నైజాం సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఒక ముస్లిం సోదరుడు అయినటువంటి సోయబుల్లా ఖాన్ గారు ఒక పత్రికకు సంపాదకుడుగా ఉన్నటువంటి అతను నిజాం సర్కార్ చేసినటువంటి ఆగడాలు, నైజాం సర్కార్ చేసినటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఆ రోజు జరుగుతున్నటువంటి పెత్తందారి ధోరణికి వ్యతిరేకంగా చేసినటువంటి సాహసం చాలా పెద్దది. వారికి ఆ రకంగా రాసినందుకు నైజాం సర్కారు చేతులను కూడా దొరికేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారు చాటి చెప్పినటువంటి హిందూ ముస్లింల ఐక్యతను చాటి చెప్పి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా వారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం అందరం ఒక నిజమైనటువంటి విలేకరి, కులమతాలకు అతీతంగా దౌర్జన్యాలకు, దాడులకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా చేసినటువంటి సాహసాన్ని ఆ రోజు ప్రజానికం చాలా పెద్ద ఎత్తున వారికి అనేక కీర్తనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి నడవడికలో ఈ దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడాలని, ఈ దేశంలో మత సామరస్యాలను కాపాడాలని సోయబుల్లా ఖాన్ గారు ఏ ఆశయ సాధన కోసం అయితే పత్రికా సంపాదకుడిగా ఉండి వ్యాసాలు రాసిండో విలేకరులు కూడా ఆ పద్ధతిని అనుసరించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ నేను ముగిస్తున్నాను. తెలంగాణకు నిఖార్సైన జర్నలిజాన్ని పరిచయం చేసిన మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి కీర్తిశేషుడు షోయబుల్లా ఖాన్ గారు. షోయబుల్లా ఖాన్ ఆనాడు రజాకారుల పాలనను వ్యతిరేకిస్తూ, నిజాం పరిపాలన ప్రభుత్వాన్ని వాళ్ళ దమనకాండను నిరసిస్తూ, వాళ్ళ దౌర్జన్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వార్తలు రాసేవారు. ఆ వార్తలు రాసి ప్రజలకు సమాచారం ద్వారా వారి దాష్టికాలను బయటపెట్టేవారు. అలాంటి షోయబుల్లా ఖాన్ ప్రతి వార్తను చూసి
పాలకులు ఆనాడు గడగడలాడేవారు. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఒక జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ అని చెప్పగలుగుతారు. షోయబుల్లా ఖాన్ వార్తలను చూసి తట్టుకోలేక ఏం చేయాలని ఆలోచన చేసి ఆనాడు నిజాం ప్రభుత్వం ప్రజాకారుల చేత ఆయన కార్యాలయం నుండి అందరూ చూస్తుండగానే ఈడ్చుకు వెళ్ళి చేతుల నుండి కర్కశంగా ఆయనను కాల్చి చంపారు. చాలా దురదృష్టకరం. ఆనాడు అలాంటి బానిస సంఖ్యల ద్వారా, నిజాం బానిస సంఖ్యల ద్వారా ఇలాంటి వాటిని విముక్తి కల్పించిన వ్యక్తుల్లో మన షోయబుల్లా ఖాన్ జర్నలిస్టు ప్రప్రథమంగా ఉన్నారు. ఆయన రాసిన రచనలు, ఆయన చైతన్యపరిచిన అక్షరాల పోరు తీరు ఎంతో గొప్పది. ఆయనను కేవలం ఇలాంటి జయంతులు వర్ధంతుల ద్వారానే మనం స్మరించుకోకుండా ఆయన షోయబుల్లా ఖాన్ ఒక జర్నలిస్టు ఇప్పటి వరకు ఎవరిది మన దగ్గర ట్యాంక్ బండ్ పైన తెలంగాణలో విగ్రహం లేదు. నేను దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా. షోయబుల్లా ఖాన్ కులమతాలకు వ్యతిరేకంగా, కులమతాలకు అతీతంగా ఆయన స్పందించిన ఆయన అక్షర పోరును స్పందించి ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము జర్నలిస్టు ద్వారా అదేవిధంగా ఈ మా పాత్రికేయ సమాజం ద్వారా మేము ఆయనకు విన్నవించుకుంటున్నాము. దయచేసి షోయబుల్లా ఖాన్ లాంటి మహానుభావులకు ఒక కలం వీరుడు, పోరాట వీరుడు ఉన్న మా షోయబుల్లా ఖాన్ గడ్డ మీద మాలాంటి జర్నలిస్టులు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు వార్తలు రాయగలుగుతున్నాము. దమ్ము ధైర్యంతో ఆయనను నిదర్శనంగా భావిస్తున్నాం. కాబట్టి ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా షాద్నగర్ ఎమ్మెల్యే కూడా వీర్లపల్లి శంకరన్న గారు కూడా దీనిపైన ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి మా యొక్క సమాచారాన్ని చేరవేసి మమ్మల్ని సహకరించాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం నిజాం రజాకార్ల వేధింపులకు రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్ర సంస్థానం మొత్తము ఇబ్బందులకు గురవుతుంటే భారతదేశంలో హైదరాబాద్ సంస్థాన్ని విలీనం చేయాలని చెప్పేసి అప్పుడు నిజాం రాజుకు ముస్లిం పెద్దలు 7 మంది ఒక వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రం సమర్పించినప్పుడు అదే సందర్భాన్ని షోయబుల్లా ఖాన్ తన ఇంగ్రేజ్ అనే పత్రికలో ప్రచురించినందుకు ఆ రోజు ఆగస్టు 22 రోజు రాత్రి తన ఆఫీసు పిలుచుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్లోని చెంపల్ బజార్లో నిజాం సైన్యము అతను రెండు చేతులు నరికేసింది. అలాంటి విరోచిత పోరాటం, కలం పేరుతో విరోచిత పోరాటం చేసిన షోయబుల్లా ఖాన్కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నివాళులర్పిస్తుంది. షోయబుల్లా ఖాన్ అప్పట్లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆయన సొంతంగా పత్రిక పెట్టుకొని ఆయన వార్తలు రాసినప్పుడు అక్కడ ఆ పత్రిక ముద్రించకూడదని చెప్పేసి మొత్తం పత్రికనే బ్యాన్ చేసారు. బ్యాన్ చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆగలేదు. ఆగకుండా ఆయన ఏం చేసిందంటే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పత్రిక నడుపుతుందో ఆ పత్రికలో పనిచేస్తూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో రకమైన వార్తలు రాశాడు. వార్తలు రాసినప్పుడు ఆయనను ఇంకా ఈయన ఎంత చెప్పినా వినడు అని చెప్పి అనుకొని నిజాం నవాబులు ఏం చేసిరంటే ఆయనను అంతమొందించాలా అని ఒక పన్నాగం పన్ని ఆయనను చేతులు నరికేసి ఆయనను అంతమొందించడం జరిగింది. కాబట్టి ఆయనకు ఎల్లవేళ మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. మా పాత్రికేయ జాతికి చెందిన షోయబుల్లా ఖాన్ చరిత్ర మన మిత్రులందరూ చెప్పిండ్రు. నేను ఒక్కటే విషయం చెప్తా. ఈ మధ్య ఎందుకంటే కులాలు మతాలని ఈ వివాదాలు ఇవి జరుగుతున్న నేపథ్యంలో చెప్తా. స్వతంత్ర పోరాట ఘట్టాలు తీసుకున్న, ఆ తర్వాత రోజులు తీసుకున్న హిందూ ముస్లిం క్రైస్తవ అనే పిల్లలు అందరం కూడా అన్ని కులాల వాళ్ళం అన్ని మతాల వాళ్ళం కొట్లాడి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ షోయబుల్లా ఖాన్. ఆయన ముస్లిం అయినా కూడా ఈ నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాం అంటే ముస్లిమే కదా, అది ముస్లిం ప్రపంచం అయినా కూడా ఆ నిజాంకి వ్యతిరేకంగా పోరాడి తన 2 చేతులు పోగొట్టుకున్న వ్యక్తి షోయబుల్లా ఖాన్. కాబట్టి దయచేసి మనుషుల ఆలోచన విధానం మారాలండి. మనుషులలో ఇద్దరే ఉంటారు, ఒకడు మంచి మనిషి, ఇంకోటి చెడ్డ మనిషి, అంతే తప్ప ఒక కులం అయితే మంచోడు, ఒక కులం అయితే చెడ్డోడు, ఒక మతం అయితే మంచోడు, ఒక మతం అయితే చెడ్డోడు, ఈ భావనలు మనం ముందు పోగొట్టుకోవాలి. మన దేశం కోసం కష్టపడేవాడు ఎవరైనా సరే మన మనిషే, మన దేశానికి ద్రోహం చేసేవాడు ఎవడైనా శత్రువు. ఆ ఒక్క భావన మనం ఏర్పరచుకొని షోయబుల్లా ఖాన్ లాంటి మహనీయులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం షోయబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతిసారి ఆయన వర్ధంతి జయంతులను ఫెడరేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఆయన
నిజంగా పోరాట యోధుడు, కలంవీరుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ఆయన అక్షరాలను ఆయుధాలుగా మలుచుకొని బుల్లెట్లు, అది తుపాకీల నుంచి బుల్లెట్లు లాగా అక్షరాలను రచనల ద్వారా రూపొందించి నిజాం రజాకారులకు వ్యతిరేకంగా రచనలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. నిజంగా ఆయన గొప్ప జర్నలిస్టు, యువకుడు. అతి చిన్న వయసులోనే అతని నిజాం రజాకారులు అంతమొందించారు. కాసిం రజ్వీ తన 2 చేతులను నరికేశాడు. అదే ఇప్పుడున్న మన వేరే కాచిగూడలో తన ఆఫీస్ ఉండే, ఈరోజు అనే మంచి ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి అర్ధరాత్రి తన బావమర్దితో కలిసి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో బావమర్దిని, అదేవిధంగా మన షోయబుల్లా ఖాన్ని చాలా తీవ్రంగా గాయపరిచి చేతులు నరికేసారు. కాసిం రజ్వీ అరాచకాలను ఎదిరించినందుకు ఆయన ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే అతను రచనలు రాసే క్రమంలో ఇలాంటివి జరుగుతుందని తెలిసినా కూడా ధైర్యంగా రచనల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసిండు. ఆయన ఆశయాలను, అంటే ఆయన అడుగుజాడల్లో మనం నడవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఆదర్శం తీసుకోవాలి. ఆయన ఆదర్శంతో మనందరం ముందుకు పోవాలి. ఆయన ధైర్యశాలిని మనం పుచ్చుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ద్వారా వర్ధంతి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చింది.